ఉపాధి వేటలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు అరేబియా మహాసముద్రంలో చేపల వేటకై వెళ్తూ అక్కడ సముద్రంలో పాకిస్తాన్ జలాల్లో చొరబడి కోస్ట్ గార్డుకు పట్టుబడి కరాచీ జైల్లో మగ్గారు. ఈ విషయం అప్పట్లో భారతదేశం యావత్తు కూడాను ఉలిక్కిపాటుకు గురిచేసింది. అప్పట్లో వారిని విడిపించేందుకు 2 ప్రభుత్వాలు 2 ముఖ్యమంత్రి కృషి ఫలితంగా వారందరూ కూడాను ఈరోజు తమ ఊళ్ళకి రావడం జరిగింది. కాకపోతే ఈ ఘటన ఆధారంగా తండేలా సినిమా ఈరోజు విడుదలైంది. ఆశేష ప్రేక్షకులను ఆదరణ పొందుతున్నటువంటి ఆ కథనంలో వాస్తవాలను పక్కన పెట్టి ఎవరైతే ఆ బోటు నడిపినటువంటి డ్రైవర్ రామారావు నిజ జీవితాన్ని ప్రేమ కథా చిత్రంగా రూపొందించారు. ఈ విషయంపై మిగిలిన 22 మంది మత్స్యకారులకు సంబంధించిన కుటుంబీకులంతా కూడాను తీవ్రంగా మండిపడుతున్నారు. అప్పట్లో వారిని జైలు నుండి బయటికి తేవడంతో పాటు వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ఎక్కడ కూడాను సినిమాలో పొందుపరచకపోవడంపై మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను మదనపడుతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర యువజన అధ్యక్షులు వెంట స్వరూప్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొందుతుంది. కాకపోతే వాస్తవాల్ని ఎక్కడ కూడాను పూర్తి స్థాయిలో మటుమానం చేసి కేవలం కల్పిత నేపథ్యంలో ఒక ప్రేమ కథగా అందరికీ వీక్షణ చూపిస్తుంది. కాకపోతే ఆ 22 మందిని విడిపించిన దాంట్లో 2 ప్రభుత్వాలు 2 ముఖ్యమంత్రుల చొరవ ఉంది. ఈ విషయాన్ని పొందుపరచడం పట్ల ఈ శ్రీకాకుళం జిల్లా వాసుకు మీకు ఎటువంటి మదనపాటు? నిజంగా చాలా బాధ కలిగించిన విషయం అండి. ఎందుకంటే మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఒక సినిమాలో పొందపరిచి చూపించడం అనేది ఒక మంచి ఎత్తు అయితే, అలాగే మాలాంటి యంగ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా, అంటే ఎప్పుడు కూడా ఏ సినిమాలో అయినా సరే పొలిటీషియన్స్ అంటే ఒక బ్యాడ్గా చూపిస్తారు, కానీ ఎంత గుడ్ పార్ట్ ఉన్నది అనేది ఈరోజు ఈ తండేల్ సినిమా ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తండేల్ సినిమా అనేది ఒక సబ్జెక్ట్ మీద వెళ్ళింది. ఆ సబ్జెక్ట్లో ఉన్న వెనకాతలో ఉన్న అంతరాంగికం ఏదైతే ఉందో, అంతరాంగికం అంటే అతను ఆ హీరో అనేది బయటకు వచ్చాడు. తండేల్ అన్నోడు మొత్తం 22 మంది ఎవరైతే వెళ్ళారో పాకిస్తాన్ నుంచి బయటికి ఎలా వచ్చారు అనేది కూడా ఈ కథాంశంలో అది పొందపరచాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా, అంటే పలానా ప్రభుత్వం చేసింది పలానా ప్రభుత్వం చేయలేదని పక్కన పెడితే, నిజమైన వ్యక్తి అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోతే ఎలక్షన్లో తిరుగుతున్న సందర్భంలో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆ 22 మందిని కూడాను అనతి కాలంలోనే వచ్చిన ఒక 3-4 మాసాల్లోనే ఒక ఎంబసీతో మాట్లాడి చాలా, అంటే ఒక పాకిస్తాన్ని తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టి దానికంటూ ఒక మంత్రిని నియమించి కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి మత్స్యకారుల తాలూకు జీవనశైలి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడిచ్చే కార్యక్రమం చేసి వాళ్ళు విడిపించి మనిషికి 5 లక్షలు ఇచ్చి వాళ్ళందరికీ కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా చేసిన సందర్భం ఎంత మంచి సినిమాలో, ఇలాంటి సినిమాల్లో మేకర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అల్లు అరవింద్ గారు ఇలాంటివన్నీ కూడా పొందపరచాలి. తద్వారా ఏంటంటే మాలాంటి యంగ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా అవన్నీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే ఒక సినిమా అనేది ఒక మాధ్యమం కాబట్టి అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి మార్గంలో వెళ్ళే ప్రక్రియ ఇలాంటి సినిమాల ద్వారా జరుగుతుంది. ఇలాంటి సినిమాల్లో ఆ సన్నివేశాలు కావాలనే ఈరోజు పొలిటికల్ కంటెంట్ వైపు అడుగు పెట్టలేదు. ఇటు రచయిత కావచ్చు, అక్కడ డైరెక్టర్ కావచ్చు, నటుడు దాని మీద ప్రశ్నించలేదు అన్నట్టు పరిణామం కనిపిస్తుంది. 100%. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ 22 మంది ఉన్నారో, అలాగే మత్స్యకారు తాలూకా ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ మైకుల మీద చాలా సంతోషంగా ఏం చెప్పారంటే, ఈ సినిమాలోని పెట్టకపోవచ్చు కానీ నిజ జీవితంలో మా హీరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే మరొక మాట చెప్పారు, ఏమనంటే మీరు సినిమా అయిన తర్వాత మీరు మాట్లాడారని మేకర్స్ అన్నారట. అది చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే వాళ్ళు వ్యాపార దృక్పథంతో చూశారు. అది ఇలాంటి సినిమాలు అంటప్పుడు తీయకూడదు. సినిమాల్లో కల్పితాలకి ప్రాధాన్యత ఇస్తారు, కాకపోతే వాస్తవాలకి కనీసం దగ్గరకు కూడా వెళ్లకుండా కేవలం ఒక వ్యక్తి, బోటు నడిపిన వ్యక్తిని మత్స్యకార భాషలో తండేలా అంటారు. అంటే ఆ టైటిల్ బేస్డ్గా లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారే తప్ప వాస్తవ ఘటన ఒక శత్రు దేశం అన్నట్టు పాకిస్తాన్ చెరలో ఉన్న 22 మందిని విడిపించడం అంటే అది జరిగే పని ఊహకు అందనట్టు. మరి ఆ కథనంలో ఇటువంటి ఘటనని ఎందుకు పొందుపరచలేదు అని అంటే కమర్షియల్గా ఏమైనా వాళ్ళకి కలెక్షన్స్ తక్కువ అవుతున్న ఉద్దేశం? అదే మా ఆవేదన ఏంటంటే, అదే ఒక కథకి మూలం తీసుకున్నారు, కరెక్టే. మెయిన్ అలాగే ప్యాట్రియాటిజం చూపించారు, మంచిదే. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే పాకిస్తాన్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు తప్పు లేకపోయినా ఒక పొగమంచులో
చిక్కుని పోయి వాళ్ళు వెళ్ళే సందర్భంలో, పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళే సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఆ ఇన్సిడెంట్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఇలాంటివి 1940 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా చాలామంది పాకిస్తాన్ జైల్లో మొగ్గుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్లనే ఆ 22 మంది కూడా బయటికి రావడం జరిగింది. ఇంత ప్రీషియస్, ఇంత చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ అనేది అల్లు అరవింద్ గారు పెట్టకపోవడం అనేది నిజంగా చాలా వేదన కలిగించింది. ఇది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా మీరు ఈరోజు ఆర్టీవీ అనేది వచ్చి వాళ్ళందరి తాలూకు ఎంట్రీ తీసుకోబట్టే వాళ్ళందరూ బయటికి చెప్పడం జరిగింది. నిజాలన్నీ కూడా బయటికి తెలిసే మాలాంటి వాళ్ళు తెలుస్తాయి. కానీ ప్రజలందరికీ కూడా ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పనులు చేశారనేది ఒక మంచి మెసేజ్ లోపలికి బయటికి వెళ్ళింది అది. సో ఇలాంటివన్నీ కూడా అది కూడా ఒక సినిమాలో చూపిస్తే మేమేమైతే ఏమనుకుంటున్నామంటే మరొక వ్యక్తి కానీ ఈ కార్యక్రమం చేస్తే చాలా పెద్ద సినిమా ఈ పాయింట్ మీద తీసేవారు. కానీ మా దురదృష్టం మాకు, ఎందుకంటే చాలామంది సపోర్ట్ లేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీకు తెలిసిందేగా, మాకు సపోర్ట్ లేదు. సో అందుకు మీలాంటి మాధ్యమాల ద్వారా తెలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2018 నవంబర్ 28వ తేదీన పట్టుపడ్డారు. అక్కడ 3 నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఆ కథా కమాంశం ఏదైతుందో 14 నెలల పాటు కరాచీ జైల్లో మగ్గినటువంటి ఈ 21 మంది మత్స్యకారులు మదనపాటు యావత్ శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర మత్స్యకారులు అందరూ కూడాను ఆవేదన గురారు. మత్స్యకార సంఘాలు ఈ విషయంలో పెట్టిన ఎఫర్ట్ ఈరోజు ఢిల్లీకి దీని తాలూకా వాణిని వినిపించి వాళ్ళని తేవడం జరిగింది. వాళ్ళను కూడా నిర్లక్ష్యం చేశారన్నట్టుంది కదా. 100% మీరు చెప్పింది కరెక్ట్ అండి. మత్స్యకార సంఘాలు ఏవైతే ఉన్నాయో చాలా యునైటెడ్గా ఉంటుంది. ఎందుకంటే పొట్టకూటి కోసం మత్స్యకారులందరూ కూడా ఈరోజు గుజరాత్కి, ఈరోజు ఏదైతే ఈ సముద్రంలో సుదీర్ఘమైన ప్రయాణం చేసి రిస్క్ పెట్టి చేపల వేట కార్యక్రమం చేస్తుంటారు. చాలామంది ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళందరూ కూడా గుజరాత్కి వలస వెళ్ళిపోతుంటారు. ఒక 6 నెలలు వలస వెళ్ళిపోతుంటారు. అందుకే మత్స్యకారులో ఒక యూనిటీ ఉంటుంది. ఒక మత్స్యకారుడు బాధపడితే మరొక మత్స్యకారుడు అన్న వ్యక్తి నేనున్నానని ముందుకు వస్తాడు. అలాంటి సందర్భం వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఒక యూనియన్ ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకి చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఇమీడియట్గా అరెస్ట్ అయినప్పుడు ఏదైతే పాకిస్తాన్లో చెరలోకి వెళ్ళిపోయారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా నివేదించారు. కానీ బహుశా ఎలక్షన్స్ బిజీయో మరోటో మనకు తెలియదు. కానీ అది అతను చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట ఇచ్చి, అది ఎంత కష్టమైన పనో మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది పాకిస్తాన్కి వెళ్ళి దొరికిపోయి అది బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది మాట ఇచ్చి అతను అనతి కాలంలోనే తీసుకురావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వ్యక్తి కోల్పోయామనే బాధ మత్స్యకారులో ఈరోజు, అంటే ముఖ్యమంత్రిగా కోల్పోయామనే బాధ మత్స్యకారులో చాలా వరకు ఉంది. ఈరోజు మీరు ఏదైతే ఈ సబ్జెక్ట్ వెలికి తీశారో దానివల్ల మొత్తం శ్రీకాకుళం జిల్లాయే కాదు, ఉత్తరాంధ్రయే కాదు, మొత్తం ఆంధ్రాలో ఉన్న మత్స్యకారుడు ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ కార్యక్రమం చేశారా అనేది, మాకు ఈ కష్టాల్లో మాకున్నారా అనే వెర్షను ప్రతి ఒక్కరు మనసుల్లో కూడా ఉంది, మనసుల్లోని నాటుకుంది ఈ అనతకాలంలో ఈ 3-4 రోజుల్లో. అందుకు ఆర్టీవీకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తే కనుక ఎవరైతే ఈ బాధిత కుటుంబాలు ఉన్నాయో వారెవరు కూడా సినిమా రిలీజ్ అయినంత వరకు కూడాను ఎటువంటి విషయాన్ని కూడా సినిమాపై మాట్లాడకూడదు అని ఆ డైరెక్టర్ కావచ్చు లేకపోతే నిర్మాత గారు ఇచ్చిన ఆంక్షలను ఏ విధంగా తీసుకోవాలి? అది కమర్షియల్ ఆస్పెక్ట్ కనబడింది అందులోని. ఎందుకంటే ఒక ఆంక్ష పెట్టారు అంటే దాంట్లో ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అది ఆ అర్థం ఏంటనేది ఆ మేకర్సే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ 22 మంది ఉన్నారో ఆ 22 మందే చెప్పారు, మైక్లో చెప్పారు, మాకు రిలీజ్ అయినంత వరకు మీరు చెప్పొద్దు, ఆ తర్వాత మీ ఇష్టం చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. కలెక్షన్ వర్షం కురిపిస్తే అనే ఉద్దేశంతో మభ్యపెట్టారా, లేకపోతే అలా కాకుండా ఏమైనా కూడా సినిమా స్టోరీ లీక్ అవుద్ది అన్నటువంటి ఒక మదన భయం వాళ్ళని దాపిపెట్టేందుకు దోహదపడి? నేను అనుకోవడం ఏంటంటే రిలీజ్కి ముందే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ సాయం చేశారు అని వాళ్ళు కానీ చెప్తే ఈ తండేల్ మూవీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఇబ్బంది పెడతారు అనే నేపథ్యంతో వాళ్ళు అలా ఆలోచించారేమో మాకు తెలియదు. కానీ ఏదో ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ ఏదో మనసులో ఉంది. కానీ ఈ నిజాలు ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉందో ఈ నిజాలు బయటికి చెప్పాల్సిన ఆవశ్యకత అయితే మేకర్స్కి అయితే ఉంది. అది 100% చెప్పాలి. కానీ క్షేత్రస్థాయిలో మత్స్యకారుల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చినటువంటి హీరో నాగ చైతన్య కూడాను ఆ 22 మంది కరాచీ జైలు నుండి బయటికి ఎలా వచ్చారన్న విషయాన్ని మాత్రమే సినిమా రూపొందించబోతుంది అని నమ్మబలికించి ఈరోజు ఈ లవ్ స్టోరీగా కన్వర్ట్ చేసుకున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి?
అదే నాగ చైతన్య గారు టు బీ ఫ్రాంక్ ఏంటంటే అతను కొద్దిగా రియాలిటీగా ఉంటాడు. అతను లోపల ఒకటి బయట ఒకటి చెప్పే సందర్భం అయితే ఉండదు అతను బాడీ లాంగ్వేజ్ చూస్తే. కానీ ఈ ఎందుకో ఇక్కడ మరి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏదో మొత్తానికి అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్లీస్ట్ సక్సెస్ మీట్లో రేపు జరగబోయే సక్సెస్ మీట్లో అయినా సరే నాగ చైతన్య గారు ఓపెన్గా మాట్లాడి ఎవరు దీనికి ఈ ఈ ఈ కథకి అంటే ఈ కథలోని ఆ హీరో అనే వ్యక్తి బయటికి రాకపోతే అక్కడి నుంచి రాకపోతే అసలు ఈ కథే ఉండదు. దీనికి వెనకాతల మూలం ఏంటి, అసలు ప్రభుత్వాలు ఎంత పనిచేశాయి, ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఎంత కృషి చేశారనేది అతని నోటి నుంచి వస్తే మా అందరికీ కూడా సంతోషం కలుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ దేశంలోని కరాచీ జైల్లో 14 నెలల పాటు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసినటువంటి 2 ప్రభుత్వాలు ఈరోజు వారిని బయటికి తెచ్చే ప్రయత్నం. కాకపోతే తెలుగుదేశం పార్టీ 3 నెలల పాటే అధికారంలో ఉండి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనతను ఆర్జించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం, వాస్తవాలను మభ్యపెట్టి ఈరోజు కల్పితాలకు ప్రాధాన్యత ఇచ్చి తండేల్ సినిమా కలెక్షన్ వర్షం కురిపిస్తున్న ఈ నేపథ్యంలో వాస్తవాలను బయటికి చెప్పేందుకు నిర్మాత ఏవైనా ప్రయత్నం చేస్తారా, ఈ మిగిలిన మత్స్యకారుల మనోగతాలకు అనుగుణంగా కథలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారా లేదా అనే విషయంపై చర్చ నడుస్తుంది. సక్సెస్ మీట్లోనైనా కూడాను ఈ వాస్తవాలను మాత్రం ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి స్వరూప్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.